న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలకు తోడ్పడుతుందని ఆరోపించారు. అధికారంలో ఉన్న సమయంలో వివిధ వర్గాల ప్రజలకు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి మేలు చేయలేదని విమర్శించారు. విజయవాడ ఘటనపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరుపుతుందని, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని ఇప్పటికే హామీ ఇచ్చినట్లు తెలియజేశారు. ప్రస్తుతం ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం లేక కులాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని జగన్పై విమర్శలు గుప్పించారు. ఆ మీటింగ్లో పాల్గొన్నారు కాబట్టి మీ స్టాండ్ చెప్పి మీరు విజయవాడ మీటింగ్ కండక్ట్ చేయండి అని చెప్పేసి నేను ఇంకా అది చట్టబద్ధంగా ఎట్లా కరెక్టో అని చెప్పేసి చాలా క్లియర్గా కేటగారికల్గా రాస్తూ జగన్మోహన్ రెడ్డికి ఉత్తరం రాశాను. దానికి కూడా రిప్లై ఇవ్వలేదు, విజయవాడ మీటింగ్ పెట్టలేకపోయారు. ద్రోహం ఏదన్నా కాపులకు చేశారు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి చేశాడు, ఇవాళకి చేస్తున్నాడు. ఎందుకంటే తన కులం చేత తిట్టించు నీకు ధైర్యం ఉంటే కాపులను ముందు పెట్టేందుకు తిట్టిస్తున్నావు. నువ్వు అధికారంలో ఉండగా కమ్మారి చేత తిట్టించావు, ఇవాళ ప్రతిపక్షంలో ఉండి కాపుల్ని బలి చేస్తా ఉన్నావు. ఆ రోజున ద్రోహం చేసావు, ఈ రోజున కాపులకి ద్రోహం చేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి నిజంగా కాపులకు ఎవరైనా ద్రోహం చేస్తున్నారు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్పడానికి. ఎందుకంటే ఎక్కడెక్కడ దురదృష్టవశాత్తు చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. దురదృష్టం వాళ్ళ విజయవాడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, దానికి గవర్నమెంట్ ఇమీడియట్గా రియాక్ట్ అయింది, దానికి సిట్ వేసింది, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసింది, అతన్ని అరెస్ట్ చేసింది. నీ టైంలో జరిగిన ఇన్సిడెంట్లో నువ్వు రియాక్ట్ అయినటువంటి ఒక ఇన్సిడెంట్ చూపించు, పైగా సమర్థించుకున్నావు. ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగిన రోజున సమర్థించుకున్నావు నువ్వు. కానీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అట్లా సమర్థించుకోవట్లా, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. తప్పు చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. ఈ రకంగా లబ్ధి పొందుదాము, కులాల మధ్య చిచ్చు పెట్టని చెప్పేసి అంతే లబ్ధి పొందలేవు. ఎందుకంటే ఇవాళ రాజకీయంగా పోరాటానికి ఏం సమస్యలు లేవు. ఏ సమస్యలు లేకుండా ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ కేంద్రం సపోర్టుతో ఇవాళ ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు 90% పైగా పూర్తి చేసి ప్రజల్లోకి 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకొని వెళ్తున్నాం. మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం, మేము ఈ కార్యక్రమాలు చేసాం. అభివృద్ధి పరంగా కానీ సంక్షేమ పరంగా కానీ మేము ఈ కార్యక్రమాలు చేశాము అని చెప్పేసి ధైర్యంగా చెప్పుకొని ప్రజల్లోకి వెళ్తున్నాం. నువ్వు ఇవాళ ఏ సమస్య లేక ఇటువంటి కులాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ప్రయత్నం మంచిది కాదు మీకు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తా ఉన్నాను.